వెల్కమ్ టు డివై న్యూస్. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి ఎమ్మెల్యే హామీ. పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలోని రోడ్డు విస్తరణలో సుభాష్ చౌరస్తా నుండి వనపర్తి రహదారికి ఇరువైపున ఇళ్లు కోల్పోయిన వారికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు. బాధితులకు తప్పకుండా పరిహారం ఇస్తామని, బాధితులను కలిసి వారికి డబుల్ బెడ్రూమ్ కావాలంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, లేదు ప్లాట్లు కావాలంటే ప్లాట్లు ఇస్తాము, మరియు ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాము. నష్టపోయిన వారు ఎవరూ కూడా బాధపడకూడదు. వీరికి ఎలాంటి నష్టం జరగకుండా జిల్లా కలెక్టర్తో మాట్లాడి గవర్నమెంట్ భూమిని సర్వే చేయించి తప్పక ఇళ్లు కోల్పోయిన వారికి మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు పెబ్బేరు మున్సిపాలిటీలో పెబ్బేరు పట్టణంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లోకల్ పెబ్బేరు పెద్దలందరితో పాటు మున్సిపల్ కమిషనర్ అండ్ ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డిపార్ట్మెంటు వాళ్ళందరితో నా బీజేపీ కెనాల్ వెంబడి రివ్యూ చేయడం జరిగింది. పోయిన నెల మేము రోడ్ వైండింగ్ ఏదైతే సహకరిస్తారో ఆ రోడ్ వైండింగ్లో పోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో మార్కెట్ యార్డ్లో కూర్చొని మేము వాళ్ళతో చర్చలు చేసినాం. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. అందరివి కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నారు, కొంతమంది ఏమో నాకు ఇక్కడ ప్లాట్లు కావాలన్నారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక వారం కిందట హైదరాబాద్లో గౌరవ మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రివ్యూలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, అడిషనల్ సెక్రటరీ ఇరిగేషన్, ఈఎన్సీ ఇరిగేషన్, సిఈ ఇరిగేషన్, ఈ ఇరిగేషన్ అందరి డిపార్ట్మెంట్లతో గౌరవ శ్రీపల్లి కృష్ణారావు గారు జిల్లా ఎమ్మెల్యే అంతా రివ్యూ చేసినప్పుడు మిగతా అన్ని వనపర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాటర్కి సంబంధించిన, కెనాల్కి సంబంధించి, లిఫ్ట్లకు సంబంధించి మాట్లాడుతూ పెబ్బేరు పట్టణంలో ఇట్లా హైవే పక్కన ఉంటుంది, ఆ రోడ్డు వైండింగ్కి సహకరిస్తున్నారు వాళ్ళందరూ, ఆ బాధితులందరూ. వాళ్ళకి మనం ఆల్టర్నేటివ్ కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, కొంతమందికి ప్లాట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఇరిగేషన్ ల్యాండ్ కొంతమంది ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ చేసినామో అప్పుడు కెనాల్ అయినప్పుడు ఆ ల్యాండ్లో కొంతమంది గడ్డేములు అవి చిన్న చిన్న పెట్టుకున్నారు. వాళ్ళందరికీ నచ్చేపి తీసేయాలని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ అధికారులకంతా సూచించడం జరిగింది. దానిలో భాగంగానే మా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. దానిలో భాగంగానే మొత్తం ఇప్పుడు క్లీన్ చేసేసి దాన్ని మొత్తం నీట్గా లేఅవుట్ తయారు చేసి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఎంత ల్యాండ్ వస్తుంది, ఎంత ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంతమంది బాధితులు ఉన్నారు, ఆ ప్లాట్లు సరిపోతాయా, సరిపోకపోతే ఇంకెక్కడైనా తీసుకున్నాళ్ళ దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలా. ఈ పట్టణంలో వాళ్ళకు వాల్యుబుల్ ల్యాండ్స్ సెంటిమెంట్, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ప్రాపర్టీ ఉంది కాబట్టి వాళ్ళకి ఎవ్వరికి మనోభావాలు దెబ్బతినకుండా మేము వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, లేదా ప్లాట్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ప్లాట్లు, ఇంకా ప్లాట్లతో పాటు ఒక్కొక్క ఎమ్మెల్యేకి మాకు 3,500 ఇళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ లబ్ధిదారులందరికీ ఎగ్జాంపుల్ 10 ఫీట్స్ పోతే ఎంత, 20 ఫీట్స్ పోతే ఎంత, దానికి ఒక 120 యార్డ్స్ 200 యార్డ్స్ లేఅవుట్ చేసేసి దాని ప్రకారం ఎవ్వరికి నష్టపోకుండా ప్లాట్లు మరియు ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం మేము తీసుకుంటుంది. దాంతోపాటు ఇక్కడ బాధితులందరికీ ఇంకొకసారి మళ్ళీ రేపు మళ్ళొకసారి మీటింగ్ పెట్టి అంతా క్లీన్ అయినాక లేఅవుట్ అయినాక ప్లాటింగ్ నెంబర్స్ చేసేసి ఈ మిగిలిపోయిన దానికోసం మన కలెక్టర్ గారితో మాట్లాడి 23 లక్షలు అవుతుంది ఎలక్ట్రిసిటీ షిఫ్టింగ్కు. స్టార్టింగ్లో కెనాల్ నుంచి అక్కడ ఆపు వరకు గుట్ట వరకు అది నేను సొంత డబ్బులు పెట్టి అప్పుడు ఎలక్ట్రిసిటీ షిఫ్టింగ్ చేసినాం. ఇది మాత్రం 23 లక్షలు అవుతుంది. కలెక్టర్ దగ్గర ఎస్డిఎఫ్ ఫండ్ ఉంటుంది, ఎమ్మెల్యేకి సంబంధించిన ఎస్డిఎఫ్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లేదా ఎమర్జెన్సీ డెవలప్మెంట్ ఉంటుంది. ఆయనతో కన్విన్స్ చేసి 23 లక్షలకు మున్సిపల్ కమిషనర్ ప్రొసీడింగ్ ఇచ్చి దానికి వెళ్ళి యాజ్ పర్ ఎలక్ట్రికల్ నామ్స్ ప్రకారం 30% 8 లక్షల చిల్లర ఆల్రెడీ పే చేసాం. దాని ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఈరోజు రేపట్లో అది వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం టెండర్స్ పిలిచి అది కూడా కంప్లీట్ చేసేసి ఇమీడియట్గా ఆ బాను అని కాంట్రాక్టర్ ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడినాం. ఆ రోడ్డు ఇమీడియట్గా చేసేసి ఇంకోటి 2 crores 80 lakhs సంబంధించిన ఒక ట్రైన్ కూడా అపాయిడేషన్లో శాంక్షన్ అయి ఉండే, టెండర్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉండే, ఆ ఫండ్ కూడా రివర్స్ పోతే ఆ ఫండ్ మళ్ళీ తీసుకొచ్చి ఆ టెండర్ క్లియర్ చేయించి అది కూడా క్లియర్ అయింది. ఆ డ్రైను, రోడ్డు, డివైడర్, ఎలక్ట్రిసిటీ షిఫ్టింగ్ అవి కూడా చేస్తాం. దాంతోపాటు మిషన్ భగీరథ వాటర్ లైన్ ఉంది, అక్కడ ఒకటి ఇన్ ఉంది, ఒకటి అవుట్ ఉంది, అది కూడా ఈ ఆర్డబ్ల్యూఎస్ మెగారెడ్డి గారి కార్యక్రమం మేము మాట్లాడున్నాం. దాంతోపాటు అన్ని
ఆ పేపర్ వర్క్ మొత్తం కేబుల్స్ కానీ వాటర్స్ కానీ షిఫ్ట్ చేసినాక ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి పెబ్బేరు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తాం. ఇవన్నీ అయ్యేలోపు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్ నిన్న పిలిచి చెప్పున్నాం, ప్యాచెస్ చేసేసి మొత్తం న్యూ ఫార్మేషన్ చేసి ఆ పెబ్బేరు ప్రజల చిరకాల బాంచాది ఆ రోడ్ వైండింగ్ చేసేసి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా బలవంతం పెట్టావు పోలీసులను పెట్టావు ఏం చేయం, వాళ్ళని నొప్పించి నచ్చజెప్పి వాళ్ళకి ఏం ఇబ్బంది కాకుండా చేసే ప్రయత్నం మేము తీసుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.